గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టుకున్నాం. ఇవాళ బడ్జెట్ ను పక్కకు పెట్టి ఇలా అర్జెంట్ గా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కుల్లం కుల్ల. ఒకటి. రెండు ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇకపోతే అధ్యక్ష 299 సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం. దాంట్లో తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాని డాక్యుమెంట్ దాని ఆధారంగా హరీష్ రావు గారు పదే హౌస్ ని మిస్లీడ్ చేస్తున్నాడు. అసలు వై ఆర్ యూ కోటింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? No. That is why Congress government has given Telangana separate state. ఇది కేటీఆర్ గారు, ఇప్పుడు స్పీకర్ గారు, ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి పదే హరీష్ రావు గారు హౌస్ ని మిస్లీడ్ చేస్తున్నారు. బచావ్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీ ఎన్ బ్లాక్ కేటాయింపు చేసింది, ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలేదు. అసలు నిజంగా మీరేదో తెలంగాణ ఏదో చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పోయి 2015లో 219 అంటారు, 2016లో 219 అంటారు, 2016లో నో ప్లీజ్ నో 1 మినిట్. అదే స్పీకర్ గారు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కి 299, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కి ఆన్ గోయింగ్ వర్క్స్ కి 225 అంటే 525 టీఎంసీకి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ ఆస్కింగ్. దట్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్. అసలు కంటెంప్లేటెడ్ వదిలేసిన ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్ వి కెన్ ఆస్క్ ఫర్ 525. మీరు ఆ మీటింగ్ పోయినరు. మరి మీరు అందరు కూడా పోయి ఏం మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అరే యూ వెంట్ ఎస్ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టు జల్ శక్తి మినిస్ట్రీ ఇన్ ఢిల్లీ. వీరు పోయి 299 టీఎంసీ రాసుకొచ్చిండ్రు. 525 ఇస్ ఆటోమేటిక్, ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్. మీరేదో ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసిండ్రు 1956 అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే నీటి కేటాయింపుల్లో న్యాయం జరగాలని. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరెందుకు వైర్ కోటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్? మరి అదొకటి. రెండోది, అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కొల్యూడ్ అయినరా కాలేదా? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కొల్యూడరు? ఈరోజు ఆయన శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మెగ్నానిమస్ గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్లు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం చెప్పరా హరీష్ గారు మీరు? అదేవిధంగా స్పీకర్ గారు, ది ఎంటైర్ హౌస్ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. చీఫ్ మినిస్టర్ గారు మేము ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అంటున్నారు. అంటే యు ఆల్సో బీన్ ఎ మినిస్టర్, కెన్ ఈసీ గో అండ్ డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్?